రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు ఒక 3 లక్షల మందికి రైతు భరోసా కట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మరి ఎందుకు రైతు భరోసా కట్ చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు భరోసా అందరికి వస్తుండే, గుట్టలు పుట్టలు రాళ్ళు గట్లేం చూడలే. కేసీఆర్ ఉన్నప్పుడు పట్టా పాస్ పుస్తకం ఉందంటే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేస్తుండే. అది పెట్రోల్ బంకు పట్టా పాస్ పుస్తకం ఉన్నా కూడా కేసీఆర్ రైతు భరోసా ఇస్తుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత శాటిలైట్ సర్వే అని, జర్మన్ సర్వే అని చెప్పి, లేకపోతే ఏదో డ్రోన్లతోటి సర్వే చేసిరని చెప్పి, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసిరని చెప్పి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సర్వే చేసిరని చెప్పి, ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. అట్లనే రేషన్ కార్డులు కూడా రద్దు చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు చాలామందికి. మరి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ నెల 22వ తారీఖు అకౌంట్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడట. వాస్తవానికి నిన్ననే 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండే, కానీ నిన్న కావాలని రైతు భరోసా ఇయ్యలేదట. అంత ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా సుమారు 3,000 కోట్ల రూపాయలు అకౌంట్లో విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి 22వ తారీఖు రైతు భరోసా అకౌంట్లో వేయడానికి రెడీగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కఠినమైనటువంటి నిర్ణయాలలో దాదాపు 3 లక్షల మందికి రైతు భరోసా రద్దయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్లా రద్దు చేస్తారు, ఏం కథ అనేది వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక 7 అంశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తుంది. 7 అంశాలు ఏంటంటే, ఇప్పుడు రైతు భరోసా దగ్గర 70 లక్షల మంది రైతులకు వస్తుంది. 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఈ 70 లక్షల మందిలో సుమారు 3 లక్షల మందికి రైతు భరోసా తీసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్ట. అంటే దగ్గర 67 లక్షల మంది రైతులకు మాత్రమే నెక్స్ట్ టైం రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతున్నది. 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తా ఉన్నారు. దీంట్లోకి వెళ్ళి దగ్గర ఎంత కాదన్నా కూడా ఒక 25 నుండి 30 లక్షల ఎకరాలు రైతు భరోసా కట్టయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి రేవంత్ అన్న ఎందుకు కడిగెత్తున్నాడు, ఏం కథ అంటే, దీంట్లో ఒకటి డబ్బులు కాపాడుకోవడానికి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు, మళ్ళీ 6 నెలలకు 9,000 కోట్ల రూపాయలు, సుమారు 18,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కోసం డబ్బులు కేటాయిస్తారు. ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తారట అంటే, ఒక దఫకు 7,500 రూపాయలు, ఇంకో దఫకు 7,500 రూపాయలు, సుమారు 15,000 కోట్ల రూపాయలలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారట. ఇంకా వీలుంటే 7,000 కోట్ల రూపాయలకే రైతు భరోసా కంప్లీట్ చేసి ఇంకా 7,000 కోట్ల రూపాయలు, మొత్తానికి 14,000 కోట్ల రూపాయలలోనే రైతు భరోసా కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉన్నాడట.